అండి అందరికీ నమస్తే. ఈరోజు దొండకాయ పప్పు చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, కందిపప్పు, పచ్చిమిరపకాయలు తరుక్కొని పెద్ద ముక్కలే తరుక్కొని, దొండకాయలు ముక్కలుగా తరుక్కొని, టమాటాలు కూడా ముక్కలుగా తరుక్కొని అన్నీ వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకుని చేస్తే కమ్మగా ఉంటుందండి. ఇది దొండకాయ పప్పు కమ్మగా ఉంటుంది. చాలామంది అలాగే పప్పులో వేసి మొత్తం కలిపి కుక్కర్లో పెట్టేసి చేసేస్తారు. అలా కాకుండా ఇలా వేయించి తీసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఇది ఏదైనా సరే మన ఆకుకూర పప్పు చేసినా కూడా, ఈ కాయగూరలతో పప్పు చేసినా కూడా మనం ఇలా వేయించుకుంటే ముందు పప్పుని ఆ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ వేయించుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా మెంతి పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రెష్గా చేసుకున్నారా, జీలకర్ర, పసుపు, వేసి కలిపెట్టుకోవాలండి. మొత్తం కలిపెట్టుకొని ఇప్పుడు కుక్కర్ కాబట్టి మనము చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇది నేను తర్వాత వేసేయండి. చింతపండు దింపిన తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి చింతపండు గుజ్జు ఇప్పుడు నీళ్ళు వేసేసి, గ్లాస్ నీళ్ళు వేసేసి 2 విజిల్ రానిచ్చినామంటే అయిపోతుందండి. 2 విజిల్కు చాలు అనమాట. పప్పు ఉడిపోతుంది. తర్వాత మెదిపి తాళింపు పెట్టుకోవడమే, పోపు పెట్టుకోవడమే. అందరికీ నమస్తే. చూడండి, పప్పు 2 విజిల్కి ఇట్లా అయిపోతుందండి. దీన్ని బాగా మెదపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇంకా పోపు పెట్టడమే అనమాట. తాళింపు పెట్టేసుకుంటే దొండకాయ పప్పు రెడీ అవుతుంది. ఇప్పుడు చింతపండు వేసుకుంటాను నేను. చూడండి, ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. ఇది ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేస్తున్నాను. నేను ఇప్పుడు వేస్తున్నాను, మీరైతే అప్పటికప్పుడు వేస్తారు కాబట్టి ముందే ఇది పెట్టేటప్పుడే, కుక్కర్ పెట్టేటప్పుడే వేసేసేయండి. నేనైతే ఈ చింతపండు గుజ్జు పల్ప్ సపరేట్గా తయారు చేస్తాను. ఇది బాగా వేగి ఉంటుంది కాబట్టి, పచ్చి పల్ప్ కాదండి, ఇది చింతపండుది తయారు చేసి పెట్టుకున్నది. అది నేను అందుకే డైరెక్ట్గా ఇలా వేసేస్తాను అనమాట. మీరైతే చింతపండు ముందు వేసేసుకోండి, పచ్చి వాసన పోతుందన్నమాట. ఇప్పుడు నేను చేసిన దాంట్లో వాసన ఉండదండి, ఎందుకంటే బాగా బాయిల్ చేసి పెడతాను కాబట్టి. ఇప్పుడు పప్పు పెట్టుకోవడం అండి, తాళింపు వేసేస్తే అయిపోతుంది. ఆయిల్ పెట్టాను, వేడవుతుంది అండి. ఆయిల్ వేడెక్కింది. పోపు దినుసులను పెట్టుకున్నాను అనమాట. చూడండి, పప్పు ఇలా ఎర్రగా మాడినప్పుడు ఇప్పుడు తీసేయాలన్నమాట. మనము రెడీ అండి, దొండకాయ పప్పు రెడీ అన్నమాట. దొండకాయలు కూడా చాలా పోషకాలు ఉన్నాయండి. నేను చెప్పడం కాదు, డాక్టర్లు చెప్పేది. చాలా పోషకాలు ఉన్నాయి. పప్పు ప్రోటీన్ తెలిసిందే. వెజిటేరియన్ వాళ్ళకు ప్రోటీన్ ఎంత ముఖ్యమో, నాన్ వెజ్ వాళ్ళకు మాంసము, మటను, ఈ నాన్ వెజ్ ఐటమ్స్ ప్రోటీన్ వాళ్ళకు దాని ద్వారా లభిస్తే, వెజిటేరియన్ వాళ్ళకు చిక్కుళ్ళు, బీన్స్ ఇలా పప్పులో ప్రోటీన్స్ లభిస్తాయండి. ఇది నేను అందరికీ బలమైన ఆహారమే ఇది. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.